Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము 13వ అధ్యాయము. కన్యాదాన ఫలము. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసములో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించెదను, సావధానుడివై ఆలకింపుము. కార్తీక మాసములో నదీ స్నానం ముఖ్యము. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుటము ముఖ్యము. ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతా భరింపశక్యం కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ, తాంబూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను, ఎంతటి దుష్కృత్యములు చేసి ఉన్నను ఆ పాపములన్నీ పోవును. ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువల్ల వచ్చు ఫలమునకు సరితూగవు. అటులనే కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటయే కాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును. ఇందుకొక ఇతిహాసము కలదు, చెప్పేదను, శ్రద్ధగా ఆలకింపుము. ద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు, క్రూరుడు అయిన సువీరుడు అనే ఒక రాజు ఉన్నాడు. అతనికి రూపవతి అయిన భార్య ఉంది. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడయి భార్యతో అరణ్యానికి పారిపోయి ధనహీనుడయ్యి నర్మదా నదీ తీరమునందు ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూలాలు తింటూ కాలం గడుపుతున్నాడు. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కంది. ఆ బిడ్డను అతి గారాబంతో పెంచుతున్నారు. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధిని పొందుతోంది. అతి గారాభముతో పెరుగుతోంది. ఆమె చూచువారలకు కనుల పండువుగా ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా ఉంది. దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చింది. ఒకరోజు వానప్రస్థుని కుమారుడు ఆ బాలికను చూసి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరాడు. అందుకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేను కడుబేద స్థితిలో ఉన్నాను, అష్టదరిద్రములు అనుభవిస్తున్నాను. మా కష్టములు తొలగవలనంటే నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెకు పెండ్లి చేస్తానని చెప్పగా తన చేతిలో రాగి పైసాయనను లేకపోవటచే ఆ బాలికపైనున్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా నదీ తీరమున కుబేరుని గురించి ఘోర తపస్సాచరించి కుబేరుని మెప్పించి ధనపాత్రను సంపాదించాడు. ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి రాజు తన కుమార్తెను మునుపు కుమారునికిచ్చి పెళ్లి చేసి నూతన దంపతులను ఇద్దరిని అత్తారింటికి పంపించాడు. అలా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతం అంతా కూడా చెప్పి భార్యతో సుఖాన్ని అనుభవిస్తున్నాడు. సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖంగా ఉన్నాడు. అలా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్య మరొక బాలికను కన్నది. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగా మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఒకానొక సాధు పుంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకుని, ఓయి, నీవెవడవు? నీ ముఖవర్చస్సు చూడగా రాజవంశమునందు జన్మించిన వారి వలె ఉన్నావు. నీవి అరణ్యమందు భార్యాబిడ్డతో నివసించుటకు కారణమేమిటి అని ప్రశ్నించగా, సువీరుడు, మహానుభావ, నేను వంగదేశము నేలుచుండెడి సువీరుడను రాజును. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్యా సమేతముగా ఈ అడవిలో నివసిస్తున్నాను. దరిద్రము కంటే మరొక కష్టమేదియునూ ఉండదు. పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు. అటులనే భార్యావియోగము కంటే గొప్ప సంతాపం మరొకటి లేదు. రాజ్యభ్రష్టుడనైనందున ఈ కారడవిలో ఒంటరిగా బ్రతుకుతున్నాను. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనమును పుచ్చుకుంటుని దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేస్తున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మములు ఆలోచింపక కన్యను అమ్ముకుంటివి. కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి.
కన్యను విక్రయించిన వారు అసిపత్రమను నరకమును అనుభవిస్తారు. ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవతా ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశిస్తారు. అదియును కాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు. అలానే కన్యను ధనమిచ్చి కొని పెండ్లి చేసుకున్నవారు కూడా గృహస్థ ధర్మములు వ్యర్థమగుటే కాక అతడు మహానరకాన్ని అనుభవిస్తాడు. కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు చెప్పే ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి కలవానికి కన్యాదానము చేయుము. అలా చేసిన ఎడల గంగా స్నానమునరించిన ఫలము, అశ్వమేధయాగము చేసిన ఫలము పొందుటే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా అందుక రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహ సుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోనూ సుఖ సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారవిడోమంటారా? ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకంలో రాణించగలరు. కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై ఉన్నవారిని లోకం గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు. కాబట్టి రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఎవరిస్తారో వారికే ఇచ్చి పెండ్లి చేస్తాను, కానీ కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా చెప్పాడు. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని తాను పోయాడు. మరికొన్ని రోజులకు సువీరుడు మరణించాడు. వెంటనే యమభటులు వచ్చి వాణ్ణి తీసుకుపోయి యమలోకంలో అసిపత్రం అనే నరకంలో పడవేసి అనేక విధాలుగా బాధిస్తున్నారు. సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన తరువాత స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవిస్తూ ఉన్నాడు. సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకర్లు పాశాలతో బంధించి నరకానికి తీసుకువచ్చారు. అంతటా శృతకీర్తి, నేనెరుగున్నంత వరకు ఇతరులకు ఉపకారములు చేసి దాన ధర్మములు యజ్ఞయాగాదులు చేసి ఉన్నాను. నాకు ఈ దుర్గతి ఎలా కలిగింది అని మనసులో అనుకుని నిండు కొలువు తీరి ఉన్న యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణికోటినంతను సమంగా చూచువాడవు. నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తోడుకొని వచ్చుటకు కారణమేమిటి? సెలవియ్యండని ప్రాధేయపడ్డాడు. అంతా యమధర్మరాజు శృతకీర్తిని చూసి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు. నీవు ఎటువంటి దురాచారములు చేసి ఉండలేదు. అయినా ఏమి, నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనమునకు ఆశించి అమ్ముకున్నాడు. కన్యనమ్ముకునే వారి పూర్వీకులు ఇటు 3 తరముల వారు అటు 3 తరముల వారు వారెంతటి పుణ్యపురుషులైనప్పటికీ కూడా నరకాన్ని అనుభవించుటే కాక నీచ జన్మలు ఎత్తవలసి ఉంటుంది. నీవు పుణ్యాత్ముడు అనియును ధర్మాత్ముడు అని నేను ఎరుగుదును. నీకొక ఉపాయం చెప్తాను. నీ వంశీయుడగు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరాన్ని దాల్చి అక్కడికి పోయి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడు అగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతంగా కన్యాదానము చేయించుము. అలా చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు వారి పితృగణములు కూడా స్వర్గలోకమునకు వెళతారు. కార్తీక మాసములో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహము చేసినను కన్యాదాన ఫలము కలుగును. కనుక నీవు వెంటనే భూలోకమునకు వెళ్ళి నేను తెలిపినట్లా చేస్తువేని ఆ ధర్మకార్యము వలన నీ పితృగణమంతయు తరింతురు, పోయిరమ్ము అని పలికెను. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నదీ తీరమున ఒక పర్ణకుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతోటి యావత్తు విషయము వివరించి కార్తీక మాసమున సువీరుని 2వ కుమార్తెను
సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికిచ్చి అతి వైభవముగా వివాహము చేశాను. అలా కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలుసుకొనెను. కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యాదానము చేయవలెనని దీక్ష పూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యమును పొందును. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమునకు పోవును. మరి ఒక అధ్యాయముతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.